గుమ్మడివే గుమ్మడివే ఆయుష్ నూరేళ్ళు కన్నుల్లో ఉంచేస్తా ఉన్నంత దాకా నా అమ్మ నీవే. ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి ఫుల్ స్క్రీన్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ అంటే ఒక లైక్ చేయడం మాత్రమే, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఈ వీడియో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుంటారు మీరు. ఓన్లీ ఒక ఫాంట్ యాడ్ చేసుకుంటే మీ ఎడిటింగ్ మ్యాక్సిమం అయిపోతుంది. ఒకవేళ మీకు ప్రీసెట్ కానీ ప్రాబ్లం వస్తే నేను ఎక్స్ఎంఎల్ ఇచ్చాను. ఆ ఎక్స్ఎంఎల్తో పాటు బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ ఇచ్చాను. అవి ఎలా రీప్లేస్ పెట్టాలో టైటిల్ కూడా సేమ్ ఉంటుంది. ఆ టైటిల్ ప్లేస్లో ఫస్ట్ ఉన్న టైటిల్ రీప్లేస్ పెడితే సెట్ అయిపోతుంది. అక్కడ కూడా మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఓకేనా. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఫస్ట్ అయితే మనకైతే ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, కొంచెం స్క్రోల్ చేస్తే మెయిన్ చెప్పడం మర్చిపోయాను, ఫాంట్ చాలా బాగుంటుంది. ఫాంట్ ఇక్కడ మనకు మై డియర్ అరుణ అని ఉంటుంది. ఇక్కడ నేను మీకు డియర్ నచ్చితే ఓకే, నచ్చకపోతే రిమూవ్ చేసేయచ్చు మీరు. లేకపోతే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఐ లవ్ యూ అని పెట్టడం, కానీ అవి ఐ లవ్ యూ కంటే ఇది చాలా బాగుంటుంది, ఇది పెట్టండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ అరుణ ప్లేస్లో వేరే నేమ్ పెడతాను. ఏదైనా సంథింగ్ మీకు నచ్చిన నేమ్ అయితే పెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక నేమ్ పెట్టాను. ఓకే, స్క్రోల్ చేద్దాం, చూడండి బాగా సెట్ అయింది. చాలా అంటే చాలా క్యూట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం రీప్లేస్ పెట్టాల్సిన అవసరమే లేదు, మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లో ఐడియో అయితే ఇచ్చాను. ఇందులో ఎందుకు యాడ్ చేయలేదంటే ఎంబీ ఎక్కువ అవుతుందని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 15 సెకండ్ ఉంటుంది, లేకపోతే మీకు నచ్చినవి పెట్టుకోండి. ఓకేనా. పెట్టిన తర్వాత ఫస్ట్ దీని అయితే మనం పైన సెట్ ఐకాన్లోకి వెళ్ళి మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి మీరు. నేను క్యాన్సిల్ చేస్తున్నా, మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది. ఇప్పుడు కింద ప్లస్ కానీ ఇక్కడ మనకు 9:16 ఉంది కదా, అందులోకి వెళ్ళి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి క్రియేట్ ప్రాజెక్ట్, మళ్ళీ కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. సారీ, ఇది కాదు. ఓకే, ఈ వీడియో దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ డాన్స్లోకి వెళ్ళి రొటేషన్లోకి వెళ్ళి ఇలాగైతే 90 degrees రొటేషన్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే అది స్క్రీన్కి మొత్తం ఫిట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి. ఓకే, ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి బెస్ట్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయినా ఎక్కడైనా మీకు నచ్చిన సోషల్ మీడియాలో పెట్టుకోండి. జై హింద్.